ఒకసారి ఒక పచ్చని పొలంలో ఒక చిన్న చీమ ఉండేది. అది ఎప్పుడూ కష్టపడి పనిచేస్తూ ఉండేది. రోజంతా ఆహారం సేకరించేది. అదే సమయంలో ఒక మిడత కూడా అక్కడే ఉండేది. అది మాత్రం రోజంతా పాటలు పాడుతూ ఆడుతూ కాలం గడిపేది. ఒకరోజు మిడత చీమను చూసి నవ్వుతూ చెప్పింది, ఎందుకింత కష్టపడుతున్నావు? రా, కాస్త ఎంజాయ్ చేద్దాం. అప్పుడు చీమ ప్రశాంతంగా చెప్పింది, ఇప్పుడు కష్టపడితే తరువాత సుఖంగా ఉంటాం. మిడత మాత్రం వినలేదు. ఒక్కటే జీవితం, ఇప్పుడు ఆనందించాలి అని ఆడుకుంటూనే ఉంది. కొన్ని రోజులు గడిచాయి. వేసవి ముగిసింది. చలికాలం వచ్చింది. ఆ సమయంలో చీమ తన గూళ్ళో సేకరించిన ఆహారంతో సుఖంగా ఉంది. కాని మిడతకు ఆహారం లేక చలితో వణికుతూ ఆకలితో బాధపడింది. చివరికి మిడత తన తప్పు తెలుసుకుంది. ముందు జాగ్రత్తగా కష్టపడితే భవిష్యత్తులో ఇబ్బంది ఉండదు.